రఘుప్రియ గారు, చాలా విషయాలు ధర్మ సందేహాల రూపంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా చక్కటి సమాధానాలు చెప్తూ ఉన్నారు. నిజంగా మీకు కూడా ఒక రకంగా ఎలా ధన్యవాదాలు చెప్పాలి అంటే, అసలు ఎవరికి తెలియని విషయాలు పురాణాల్లో ఏం చెప్పబడింది దానికి సంబంధించిన స్టోరీతో సహా చెప్పి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అయితే ఇందులో నుంచి పుట్టింది మరో ధర్మ సందేహం ఏమిటి అంటే, మామూలుగా మనం బలి ఇస్తూ ఉంటారు చాలా మటుకు. ఈ బలి ఇవ్వటం వల్ల కొంత మేలు జరుగుతుంది అని నమ్మే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు చాలామంది. కొంతమంది ఆచారంగా కూడా ఫాలో అవుతూ ఉంటారు. అసలు దేవతలు బలి కోరతారా? కోరితే ఎలాంటి బలి కోరతారు? దానికి ఏమన్నా ప్రత్యేకమైన నిర్వచనం ఉందా? చెప్పండి. తప్పకుండా. అడిగే ప్రశ్నలన్నీ చాలా మోస్ట్ పవర్ఫుల్గా అడుగుతున్నారు. అయితే బలి అంటే అర్థం ఏంటంటే జంతు బలి అని కాదు, అక్కడ నివేదన అని అర్థము. అయితే దీనిలో తాత్విక పరంగాను శాస్త్రపరంగాను కూడా మనం విశ్లేషణ చేద్దాము. అయితే భగవంతుడు కానీ తల్లి, భగవంతుడు వర్సెస్ తల్లి, తల్లి తన పిల్లల్ని రక్తం కానీ లేదా చెడు కానీ కోరుతుందా? మనం ప్రశ్న వేసుకుందాం. ఏ తల్లి బిడ్డలని క్షేమం అక్షేమం ఇది కోరదు, అంటే నాశనం అయితే కోరదు. అలాగే భగవంతుడు కూడా ఎంత ఉగ్రదేవుడు అయినప్పటికీ కూడా ఒక జీవిని తను కోరడు. తను సృష్టించిన దాని యొక్క రక్తాన్ని తను తీసుకోవాలి అని ఏ దేవి దేవుడు అనుకోరు. ఇది శాస్త్రబద్ధము, చట్టబద్ధము, అన్ని రకాలుగా కూడా మన పురాణాలు కూడా చెప్పాయి. అయితే ఇది తాత్విక పరంగా అంటే మనం తాత్వికంగా చెప్పుకున్నట్టయితే ఉపనిషత్తుల ఆధారంగా మన దేవతలు బలి అంటే మనలోని చెడుని మాత్రమే కోరుతున్నారు. ఆ చెడుని ఇవ్వకుండా, అంటే రజస్ సత్వతమో గుణాలు, మన అరిషడ్ వర్గాలు, వీటిని ఇవ్వకుండా అంటే బయట తిరిగే జంతువులను, కొన్ని కొన్ని వాటికి ప్రాణులను కూడా బలి ఇచ్చేస్తున్నారు. అయితే తాత్విక దృష్టితో చూసినట్టయితే కనుక దేవుళ్ళు శాంత స్వభావులు, పరిశుద్ధ భక్తిని కోరుకునేవారు. హనుమంతుడు కానీ దత్తాత్రేయుడు కానీ ఇలాగా అమ్మవార్లు కానీ ఎవరు కూడా బలిని చెప్పలేదు. ఈవెన్ భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అహింసనే చెప్పాడు తప్ప హింసని ఎక్కడా చెప్పలేదు. అయితే జానపదంలో అంటే గ్రామీణ పరంగా ఈ బలి అనేది ఒక ఆచారంగా అయిపోయింది. దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి, ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి. మనకి కాటమరాయుడు అనే పేరు విన్నారా? సినిమా పక్కన పెట్టండి. కానీ కాటమరాయుడు అనేది పూర్వకాలంలో మనకి ఒక గ్రామంలో 10 ఇళ్ళు, 10 గడపలో 15 గడపలో, మహా అయితే 100 గడపలు కూడా ఉండేవి కాదు. ఇంత విస్తరణ లేదు. అయితే ఆ ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా కోడి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎద్దుల వరకు పెంచుకునేవారు. వ్యవసాయ నిమిత్తంగా కావచ్చు, వాటి యొక్క ప్రాణరక్షణ, ఆ గ్రామస్తుల యొక్క ప్రాణరక్షణ కోసం కావచ్చు, జంతువుల్ని పెంచుకునేవారు. అయితే జంతువులకి ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. మన మనుషులకి సోకినట్టే వాటికి కూడా వైరస్ సోకుతుంది. ఎప్పుడైతే వైరస్ సోకిందో ఆ జంతువుల మధ్యలో కొట్టంలో పడేస్తారు, ఒక షెడ్లో. అయితే ఒక జంతువుకి సోకిన వైరస్ ను మరొక జంతువుకి సోకకుండా వాటికి కాపాడుకునే బాధ్యత ఆ ఇంటి యజమానిది. అందుకని పూర్వం ఏం చేసేవారు, ఊరి అవతలకు వెళ్ళి ఈ వైరస్తో, ఈ రోగంతో బాధపడే జంతువు ఏదైనా సరే, కోడి దగ్గర నుంచి పెద్ద ఎద్దు వరకు, బర్రెలు కానీ ఏవైనా సరే, ఒక ఆవుని తప్ప మిగతా వాటిని తీసుకెళ్ళి ఆ జంతువుని అక్కడ చంపేసి వదిలేసేవారు అక్కడ. దాన్ని మళ్ళా తీసుకొచ్చి ఇంటికొచ్చి శుభ్రంగా శాఖపాకాలతో గుమగుమలాడి చేసుకునే వాళ్ళు కాదు. ఆ వైరస్ ఇక్కడ సోకకుండా ఉండడం కోసం అక్కడక్కడ అది వదిలేసేవారు. ఆ కాటమరాయుడు అంటే వాళ్ళ ఊహాజనితమైన ఒక దేవతకు వదిలేశారు. ఆవిడ అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు, దాన్ని అలా చేసేసేవారు. అయితే చేసేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మిగతా జంతువులని కాపాడుకునేవాళ్ళు ఆ వైరస్ నుంచి. అది పోను పోను ఏమైంది, ఎవరో ఒకళ్ళు పుట్టించుంటారు ఇలా చేశారు అని. వాళ్ళ కోరిక అప్రయత్నంగా యాదృచ్ఛికంగా తీరి ఉండవచ్చు. మాకు ఆ కోరిక తీరింది, అందుకనే మేము దాన్ని బలి ఇచ్చేసాము అని గ్రామంలో ఏముంది, దండోరాలాగా పాకేసింది. ఆ పాకింది అమ్మో అలా చెయ్యకపోతే అంటే ఇది భయం నుంచి ఉత్పత్తి అయిన ఆచారం మాత్రమే. కానీ ఇది మాత్రము శాస్త్రబద్ధం కాదు.
ఆ దేవుడు కోరలేదు, మనము ఇవ్వకూడదు. అయితే దీనికి మరొక రకంగా ఏంటంటే ఈ వీళ్ళు చదువుకోని వాళ్ళు కదా, ఇల్లిటరేట్స్ కదా, ఆ సమయంలో చదువు సంధ్యలు లేవు. ఆ గ్రామ పెద్ద ఏది చెబితేనే అది పాటించేవాళ్ళు. ఆ గ్రామ పెద్ద తన స్వార్థం కోసము ఇలాగా కొన్ని కొన్ని నమ్మకాలను ప్రవేశపెట్టేవారు. మీకు పంట పండాలంటే కోడిని ఇచ్చేయండి, లేదా మీకు ఈ జ్వరంగా ఉంది అంటే ఇంకో జంతువుని, ఆ పేర్లు ఏమిటో మేకలు ఇవి ఉంటాయి కదా, వాటిని ఇచ్చేయండి అని ఈ కాలంలో కూడా కొంతమంది దొంగ బాబాలు, దొంగ భక్తులు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అప్పుడంటే చదువుకోలేదు, మూర్ఖత్వం ఉంది కాబట్టి భయంతో వాళ్ళు ఆ పని చేసేవారు. కానీ ఏ దేవుడు బలి కోరలేదు. ఇది శాస్త్రబద్ధము. ఉపనిషత్తుల్లో కూడా మన ఋషులు చెప్పారు, ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కూడా ప్రస్తావించబడింది. ఇది ఎవరు ఏమనుకున్నా బలి అనేది నిషిద్ధమే, ఇవ్వకూడదు. అయితే దేవుళ్ళు బలి కోరతారా అని అనే ప్రస్తావన తాత్విక పరంగా వచ్చినట్టయితే ఏ దేవుడు మోగ జీవాలని తీసుకోడు. ఇక్కడ ఏం చేసేవారంటే వీరి యొక్క కోరికను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు మనకి ఏదైనా పండగ వచ్చింది, దేవుళ్ళకి నైవేద్యం పెడతాము. నైవేద్యం పెట్టేటప్పుడు ఇంటి పెద్దలు ఏమంటారు, ఇవాళ బొబ్బట్లు వెయ్యండర్రా, లేదా అంటే పూర్ణాలు వెయ్యండర్రా అంటారు. అవునా? అంటే వాళ్ళకి ఆ పూర్ణాలో, బొబ్బట్లో, పులిహారో తినాలి అని అనిపించినప్పుడు దాన్ని నైవేద్యంగా పెట్టమంటారు. అంటే దేవుడి పరంగా పెట్టేది ఒక లెక్క అయితే, ఇంటి పెద్ద కోరికను తీర్చడం కోసము అన్ని సంరంభాలు పెడతారు. నిజంగా చూస్తే మనం భక్తితో దేవుడికి నైవేద్యం పెడుతున్నామా? ఎంతసేపు వంట వండేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మన ప్రాణాలని దాని చుట్టే తిరుగుతుంటాయి. అవునా? ఎంత తొందరగా తినేయాలి అని. అంటే మనం భక్తితో దేవుడికి పెట్టడం లేదు, భక్తితో మనం ఔపోసన ఇవ్వటం లేదు, అది తొందరగా తినేద్దామని. అలాగే వీళ్ళు కూడా కోడిని కానీ, మేకను కానీ, ఇంకేదైనా జంతువుని కానీ అది అక్కడ చంపి మనం ఇక్కడికి తీసుకొచ్చి తొందరగా తినేద్దామన్న ఉద్దేశంతోనే ఈ బలులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే నోరు మనది, పేరు దేవతలది. దీంతో పాటు అసలు ఏవి మనము బలిగా ఇవ్వాలి అంటే, బలి అంటే ప్రసాదము. ప్రసాదం ఎప్పుడు సాత్వికంగానే ఉండాలి, ప్రకోపించేదయి ఉండకూడదు. అయితే ఇప్పుడు కొంచెం కొంచెం మారింది మన దేవాలయాల్లో, కానీ ఇంకా మారుమూల ఉన్నదేమో. కానీ ఇప్పుడిప్పుడు ఆ బలి ప్రస్తావన తగ్గి ఆ వాటికి ప్రత్యామ్నాయంగా ఏమి పెడుతున్నారు అంటే కొబ్బరికాయని పెడుతున్నారు, పానకాన్ని పెడుతున్నారు, తర్వాత అన్నాన్ని పెడుతున్నారు. మీరుగా ప్రతి దేవాలయంలోనూ మనకి బలిపీఠం అనేది ఉంటుంది, ఒక రౌండ్గా రాతిది ఉంటుంది. ఆ రాతి మీద అన్నం వేసి పెరుగు వేసి పెడతారు. అది దేనికోసం అంటే పక్షులు తినడానికి. ముందు దేవుడి నివేదన అయిపోతుంది, తర్వాత పంచపక్ష అంటే పంచభూతాలు తినడానికి, పశుపక్షాదులు తినడం కోసం పెడతారు. అంటే బలి అనేది ప్రసాదం మాత్రమే, అది కూడా సాత్వికంగా ఉండాలి అనే అంశంతోనే. అయితే దీనితో పాటు అసలు మనం ఇవ్వవలసినవి ఇవి ప్రాపంచికంగా ఇచ్చేవి, కానీ ఇవ్వవలసిన బలి ఏంటి? బలి అంటే సంహారం అని కూడా ఇంకొక రకంగా అర్థం వస్తుంది. వేటిని మనం సమర్పించాలి దేవుడికి అంటే భక్తి, శ్రద్ధ, శక్తి, ఈ మూడుని సమర్పించాలి బలిగా. దానివల్లనే అన్ని వస్తాయి. అయితే సంహారం చేయవలసినవి ఏమి అంటే కనుక సత్వ, రజస్, తమో గుణాలు, అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, మద, లోభ, మాశ్చర్యాలను కట్ చేసి బలిగా అమ్మవారి ముందు కానీ, అయ్యవారి ముందు కానీ పెట్టాలి. ఇది బలి యొక్క ఆంతర్యము. అప్పుడు ఏ దేవుడైనా ఎందుకు సరెండర్ కాడు? తప్పకుండా సరెండర్ అవుతాడు, మన కోరికలను తప్పనిసరిగా తీరుస్తాడు. కానీ వీరు తినాలి అన్న వాంఛతోనే మూగజీవాలను బలి ఇస్తున్నారు తప్ప దేవుడైతే బలి కోరడు. ఇది శాస్త్ర సమ్మతము, ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కూడా చెప్పబడింది. ఇది బలి యొక్క ఆంతర్యం. చాలా అంటే చాలా చక్కటి వివరణ. బలికి సంబంధించి చాలామంది భగవంతునికి ఎక్కడో చోట బలి జరుగుతూ ఉంది, ఇవాళ ఈ దేవత బలి కోరింది అని ఇలా మనం గ్రామాల్లో కానీ ఎక్కడో చోట చూస్తూ ఉంటాం. కానీ అది ఎంతవరకు తప్పు అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అసలు భగవంతులు ఏం కోరుతారు, మనం ఏది నివేదన ఇవ్వాలి,
ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా, చక్కగా ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి మనం ఏం చేయాలి, ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలి అంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ రఘుప్రియ గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.